ఎన్నో నాది మళ్ళీ ఇది మొదలుకి వచ్చేసింది. ఏంటో ఒకసారి అనుపమ గారికి కూడా చేద్దాం. 23 వెళ్ళిపోయారేమో. 23 పేజ్ నెంబరు 23 ఏంటి? ఈ రోజు లక్ష్మి గారు మనకి ఆహా. అది కదా అది ఎక్కడ వరకు చదివాను? లక్ష్మి గారు రాసిన లోంచి కొన్ని భాగాలు. వసంతలత, నా మాట వినబడుతుందా? ఏ ఎంతవరకు చదివాను? అదే సెక్షన్ ఏంటి? వసంతలత, హలో హలో. అదే అది ఇండెక్స్కి వచ్చేసింది. ఇది ఎంతవరకు చదివాను అని. ఎంతవరకు చదివామంటే సెప్టెనరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ ప్లానెట్ అని. సెక్షన్ 4 అనుకుంటా. ఏదో ఆన్ ది సెప్టెనరీ పేజీ నంబర్ చెప్తాను. సెక్షన్ 4 ఆన్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్. 6 థియోసాఫికల్ టీచింగ్స్ యాజ్ టు నేచర్ అండ్ మ్యాన్. అందులోది 6. అందులో సెప్టెనరీ నేచర్ ఆఫ్ మ్యాన్ సెప్టెనరీ 90. సెప్టెనరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ ప్లానెట్. ఓకే, 90 పడింది. ఓకే. అనుపమ గారు వచ్చి వెళ్ళిపోయారా? అయ్యో. అంటే నేను అలాగ నాకు నిద్ర పట్టింది, నేను చూసుకోలేదు టైం. రండి రండి, వసంతలత ఫోన్ చేసే వరకు నేను ఇప్పుడే మొదలు పెడుతున్నాం. సెప్టెనరీ ద కీ టు థియోస్ 90 పేజా? పేజ్ నెంబర్ ఎంత? పేజ్ కనిపించడం లేదు నాకు నంబర్. అంటే ఇలా ఒకటే అవదేమో కూడానా? ఓకే ఓకే, చూస్తాను. నా దాంట్లో ఎంత? 75. 75. సెవెంటీ ఫైవ్ అయితే లేదు. ద ఫండమెంటల్ టీచింగ్స్ ఆఫ్ థియోసఫీ ఆన్ గాడ్ అండ్ ప్రేయర్, అది ఎందులోది? హలో, ఆన్ గాడ్ అండ్ ప్రేయర్ అని వచ్చింది కదా. అది కాదు, అది కాదు. మరి దాని ప్రేయర్ తర్వాత చాలా ముందే అయిపోయింది. ఫండమెంటల్ టీచింగ్స్ అది నంబర్ 5, కానీ మనం నంబర్ 6 లో ఉన్నాం.
ఓకే ఓకే అదే అంటే నాకు అది నంబర్ కలి 6 ఏంటి లో స్టార్టింగ్ వచ్చేసింది అందుకే నాకు తెలియలేదు. The నంబర్స్ Buddhist teachings in the ఫండమెంటల్ టీచింగ్స్ 5 the Buddhist teachings in the above దాని తర్వాత కదా. తర్వాత ఇంకా ఉమ్, ముందుకెళ్ళు 4-5-6 పేజీలు అదే అది a clear exposure in the form of question and answers. అది మొదటికి వచ్చేసాను. రెండోది కాదు 3 రకాలు ఉన్నాయి నా దగ్గర. కనిపించిందా? ఆన్ ద సెప్టెనరీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అవర్ ప్లానెట్. అసలు 6కి వచ్చాం. ఆ 6లో రెండోదా ఇది సెప్టెంబర్? లేదు, రెండో మూడు నాకు తెలియదు అది. by the on the septenary constitution of the planet. వచ్చింది అందులో ఏంటి స్టార్టింగా థియోసాఫికల్ టీచింగ్స్ యాజ్ టు నేచర్ అండ్ మ్యాన్, అది దాని తర్వాత థియోసాఫికల్ నువ్వు లేవా అక్కడ, ఇవల్యూషన్ అండ్ ఇల్యూషన్ అదా దాని తర్వాత వసంతలత. ఇవల్యూషన్ అండ్ ఇల్యూషన్ తర్వాతది. ఓకే ఇక్కడ ఎంక్వైరర్ ఐ అండర్స్టాండ్ that you describe our earth as forming part of a chain of earths. ఎంక్వైరర్ అంటున్నాడు అనమాట. అంటే అది అక్కడి నుంచేనా స్టార్టింగ్ అది. నువ్వు అక్కడ దగ్గర ఉండటం మీద and therefore you have implicit faith in them. Faith is a word not to be found in theosophical అది అయిపోయింది. ఓకే ఐ అండర్స్టాండ్ దట్ యు డిస్క్రైబ్ అవర్ ఎర్త్ అంటే నువ్వేమో మీరు మా ఎర్త్ ని పార్ట్ ఆఫ్ ఏ అదర్ చైన్ ఆఫ్ ఎర్త్ లో భాగంగా మీరు వర్ణించారు అని. వీ డూ, అవును. బట్ ద అదర్ 6 ఎర్త్స్ ఆర్ గ్లోబ్స్ ఆర్ నాట్ ఆన్ ద సేమ్ ప్లేన్ ఆఫ్ ఆబ్జెక్టివిటీ. ఇది అయిపోయింది. వాట్ డూ యూ మీన్ బై ఎ డిఫరెంట్ సెట్ ఆఫ్ సెన్సెస్? ఈస్ దేర్ ఎనీథింగ్ ఆన్ అవర్ హ్యూమన్ ప్లేన్ that you could bring as an illustration of what you say, just to give a clearer idea of what you may mean by this variety of senses, spaces, and respective perceptions? దీనికంటే ముందా is that an account of the great distance? I understand that you describe our earth as forming part of the అంటే ఇప్పుడు ఈజ్ దేర్ అన్ అకౌంట్ ఆఫ్ ద గ్రేట్ డిస్టెన్స్? అక్కడ ఉన్నటువంటి డిస్టెన్స్ వల్ల అంటే నాట్ ఎట్ ఆల్. ఫర్ వీ సీ విత్ అవర్ నేకెడ్ ఐ ప్లానెట్స్ అండ్ ఈవెన్ స్టార్స్ అట్ ఇమీడియట్లీ గ్రేటర్ డిస్టెన్సెస్. మనం ఏమోని ప్లానెట్స్ ని స్టార్స్ ని చాలా దూరంలో ఉన్నట్టు చూస్తాము. బట్ ఇట్ ఈస్ రాంగ్ టు దోస్ 6 గ్లోబ్స్ బీయింగ్ అవుట్ సైడ్ అవర్ ఫిజికల్ మీన్ ఆఫ్ పర్సెప్షన్. ఇదేమో భౌతికంగా మనం పర్సీవ్ చేయడానికి అవతల ఉన్నాయి ఆ 6 గ్లోబ్స్ ను ఆర్ ప్లేన్ ఆఫ్ బీయింగ్. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ దట్ దేర్ మెటీరియల్ డెన్సిటీ, వాటి యొక్క అంటే సాంద్రత, పదార్థ సాంద్రత యొక్క భారమే కాదు, ఆర్ ఫ్యాబ్రిక్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ అవర్ ఎర్త్ అండ్ ద అదర్ నోన్ ప్లానెట్స్. మనకి ఆ మిగతా మనకు తెలుసున్న ప్లానెట్స్ కి అవి వేరేగా ఉన్నాయి. బట్ దే ఆర్ టు అస్ ఆన్ ఎన్ ఎంటైర్లీ డిఫరెంట్ లేయర్ ఆఫ్ స్పేస్. అవి మనకంటే స్పేస్ యొక్క ఇతర లేయర్స్ లో అంటే డిఫరెంట్ లేయర్, స్పేస్ యొక్క వేరే ఒక లేయర్ లో, సంపూర్ణంగా వేరే లేయర్ లో ఉన్నాయి. సో టు స్పీక్, ఏ లేయర్ నాట్ టు బి పర్సీవ్డ్ ఆర్ ఫెల్ట్ బై అవర్ ఫిజికల్ సెన్సెస్. ఆ లేయర్స్ మన భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం పట్టుకోలేము. అండ్ వెన్ ఐ సే లేయర్ అని నేను అంటున్నాను అంటే ప్లీజ్ డు నాట్ అలో యువర్ ఫ్యాన్సీ, అంటే మీ యొక్క ఊహను అక్కడ పెట్టకండి. టు సజెస్ట్ టు యూ లేయర్స్ లైక్ స్ట్రాటా
అంటే ఎలా అయితే ఒక బెడ్ తర్వాత ఇంకొక బెడ్ అలా కాదు. ది అదర్ ఫర్ దిస్ వుడ్ ఓన్లీ లీడ్ టు అనదర్ అబ్సర్డ్ మిస్కాన్సెప్షన్. అలా మీరు ఆలోచిస్తే అది మరొక అర్ధరహితమైనటువంటి తప్పుడు అర్థానికి వెళ్ళిపోతుంది. వాట్ ఐ మీన్ బై లేయర్, పొర అంటే నా అర్థం ఏంటంటే ఇస్ దట్ ప్లేన్ ఆఫ్ ఇన్ఫినిట్ స్పేస్, ఆ అనంతమైన స్పేస్ లో ఒక ప్లేను విచ్ బై ఇట్స్ నేచర్ కెనాట్ ఫాల్ అండర్ అవర్ ఆర్డినరీ వేకింగ్ పర్సెప్షన్. అది మనం జాగరూకంగా ఉన్నప్పుడు ఉన్న అవగాహనకి అది చెందదు. వెదర్ మెంటల్ ఆర్ ఫిజికల్, భౌతికమైన మానసికమైనా సరే. బట్ విచ్ ఎగ్జిస్ట్ ఇన్ నేచర్, కానీ ప్రకృతిలో అది ఉంది. అవుట్ సైడ్ ఆఫ్ అవర్ నార్మల్ మెంటాలిటీ, మనం నార్మల్ గా అనుకున్న మానసిక స్థితికి వేరేగా. ఆర్ కాన్షియస్నెస్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ 3 డైమెన్షనల్ స్పేస్, ఇప్పుడున్న మన 3 డైమెన్షనల్ స్పేస్ కూడా ఆవల. అండ్ అవుట్ సైడ్ ఆఫ్ అవర్ డివిజన్ ఆఫ్ టైం, టైం డివిజన్ కూడా ఆవల ఉంది. ఈచ్ ఆఫ్ ద 7 ఫండమెంటల్ ప్లేన్స్, అంటే ఈ 7 ఫండమెంటల్ లేయర్స్ లోని ఇన్ స్పేస్ లో ఉన్న ఈ 7 మౌలికమైనటువంటిది తలాలు, అఫ్ కోర్స్ యాజ్ ఎ హోల్, సంపూర్ణంగా, యాజ్ ద ప్యూర్ స్పేస్ ఆఫ్ లాక్స్ డెఫినిషన్. లాక్స్ లాక్ అని ఆయన చెప్పిన డెఫినిషన్ కి లో ఉన్నటువంటి ప్యూర్ స్పేస్ అన్నమాట. నాట్ యాజ్ అవర్ ఫినిట్ స్పేస్, మనం అనుకున్న ఈ పరిమితమైనటువంటి స్పేస్ కాదు. హ్యాజ్ ఇట్స్ ఓన్ ఆబ్జెక్టివిటీ అండ్ సబ్జెక్టివిటీ, దాని ఆబ్జెక్టివిటీ దాని యొక్క సబ్జెక్టివిటీ దానికి వేరువేరుగా ఉన్నాయి. ఇట్స్ ఓన్ స్పేస్ అండ్ టైం, దాని యొక్క కాలము సమయము అంటే దేశము అంటే వేరుగా ఉన్నాయి. ఇట్స్ ఓన్ కాన్షియస్నెస్ అండ్ సెట్ ఆఫ్ సెన్సెస్, దాని కాన్షియస్నెస్ దానికి ఉన్న ఇంద్రియాలు ఇవన్నీ వేరేగా ఉంటాయి. బట్ ఆల్ దిస్ విల్ బి హార్డ్లీ కాంప్రిహెన్సిబుల్ టు వన్ ట్రైన్డ్ ఇన్ ద మోడర్న్ వే ఆఫ్ థాట్. మోడర్న్ గా ఆలోచించే టైప్ ఆలోచన ఉన్న వ్యక్తులకి ఇది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. వాట్ డూ యూ మీన్ బై డిఫరెంట్ సెట్ ఆఫ్ సెన్సెస్? వేరే సెట్ లక్ష్మి ఆఫ్, వినిపించడం లేదు. అదేమి అస్సలు వినపడలేదా? వినపడలేదు. డూ యూ వాంట్ టు టర్న్ ఆన్? ఒక నిమిషం. నాకు వినిపిస్తోందండి. అచ్చా, అయితే నాదే ప్రాబ్లం. బాగానే వినిపిస్తోంది కదా? వినిపిస్తుంది, క్లియర్ గా ఉంది నాకు. సౌండ్ ఎప్పట్లాగే ఉంది. ఇక్కడ ఏమన్నా డిస్క్రైబ్ ద కీబోర్డ్ షార్ట్ కట్ ఇన్ ఈజ్ ఆర్ యాక్సెస్ కీబోర్డ్ సెట్టింగ్స్. Keys lets you use the Shift, Control, Alt or Windows key by pressing one key at a time. The keyboard shortcut to Shift key 5 times. Do you want to turn on sticky keys? No అని చెప్పేది. అంటే బట్ కానీ ఆల్ దిస్ విల్ బి, అంటే సామాన్యమైనటువంటి ఈ నవీన ఆలోచన ఉన్న వాళ్ళకి ఇది కష్టం అర్థం చేసుకోవడం అని. అయితే మీరు డిఫరెంట్ సెట్ ఆఫ్ సెన్సెస్ అన్నారు అంటే ఏమిటి? ఈజ్ దేర్ ఎనీథింగ్ ఆన్ అవర్ హ్యూమన్ ప్లేన్ దట్ యూ కుడ్ బ్రింగ్? మన మానవుడి యొక్క ప్లేన్ లో మీరు ఉదాహరణగా ఆఫ్ వాట్ మీరు చెప్పగలిగేది ఏమైనా ఉందా? జస్ట్ టు గివ్ ఏ క్లియరర్ ఐడియా ఆఫ్ వాట్ యూ సే, మీరు చెప్పేదానికి క్లియర్ గా చెప్పడానికి. వాట్ యు మీన్ బై దిస్ వెరైటీ ఆఫ్ సెన్సెస్, స్పేసెస్ అండ్ రెస్పెక్టివ్ పర్సెప్షన్స్? మీరన్న సెన్సెస్, ఆ స్థలాలు, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి అవగాహనలు అంటే ఏమైనా ఉదాహరణ చెప్పగలరా? నన్, ఏమీ చెప్పలేం. ఎక్సెప్ట్ పర్హాప్స్ దట్ విచ్ ఫర్ సైన్స్ వుడ్ బి rather a handy peg on which to hang a counter argument. అంటే ఎక్సెప్ట్, కేవలంగా, బహుశా సైన్స్ అన్నది ఒక రకమైన హ్యాండీ పెగ్, చేత్తో పట్టుకునే పెగ్ లాంటిది. దాంట్లో ఆన్ విచ్ టు హ్యాంగ్ ఏ కౌంటర్ ఆర్గ్యుమెంట్, దాని మీద వేరే ఒక ఆర్గ్యుమెంట్, అంటే ఆ ఆర్గ్యుమెంట్ అనేది ఒక పెగ్ లాంటిది.
వీ హ్యావ్ ఏ డిఫరెంట్ సెట్ ఆఫ్ సెన్సెస్ ఇన్ డ్రీమ్ లైఫ్. మన యొక్క కళా జీవితంలో మనకి వేరే రకమైన ఇంద్రియాలు ఉన్నాయి. హ్యావ్ వీ నాట్? కాదా? వీ ఫీల్, మనం అక్కడ కూడా ఫీల్ అవుతాం, టాక్ మాట్లాడతాం, హియర్ వింటాం, చూస్తాం, టేస్ట్ చేస్తాం, పని చేస్తాం అక్కడ కూడా అని డిఫరెంట్ ప్లేన్, వేరే ప్లేన్ లో. ద చేంజ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ అవర్ కాన్షియస్నెస్ బీయింగ్ ఎవిడెన్స్ by the fact that a series of acts and events embracing years as we think. అంటే అక్కడ కళలో కూడా ఎన్నో రకాలైనటువంటి మన యొక్క కాన్షియస్నెస్ అన్నది అది మనకి కనిపిస్తూ ఉంటుంది ఒక సత్యంగానే. ఒక క్రమానుగతమైనటువంటి ఎన్నో పనులు, సంఘటనలు, ఆ ఎన్నో సంవత్సరాలు గడిచిపోవచ్చు. ఐడియల్లీ త్రూ అవర్ మైండ్, అంతా కూడా మన మనస్సుతోటే ఇన్ వన్ ఇన్స్టెంట్, ఒక్క క్షణంలో. వెల్, దట్ ఎక్స్ట్రీమ్ ర్యాపిడిటీ ఆఫ్ అవర్ మెంటల్ ఆపరేషన్స్ ఇన్ డ్రీమ్స్, కళల్లో మన యొక్క మనస్సు యొక్క పనులు ఎంత ఫాస్ట్ గా ఎక్స్ట్రీమ్ ర్యాపిడిటీతో అంటే బాగా స్పీడ్ గా అయిపోతూ ఉంటాయి కదా. అండ్ ద పర్ఫెక్ట్ న్యాచురల్నెస్, అక్కడ సహజత్వంతో, ఫర్ ద టైమ్ బీయింగ్, ఆ సమయానికి, ఆఫ్ ఆల్ ద అదర్ ఫంక్షన్స్ షో us దట్ వీఆర్ ఆన్ క్వైట్ అనదర్ ప్లేన్. అదేం చెప్తోందంటే మనము కళ్ళలో వేరే ప్లేన్ లో ఉంటున్నామని. అవర్ ఫిలాసఫీ, మన యొక్క ఈ ఫిలాసఫీ ఏం బోధిస్తోంది మనకి అంటే, యాజ్ దేర్ ఆర్ 7 ఫండమెంటల్ ఫోర్సెస్, 7 మౌలికమైన శక్తులు ఉన్నాయి ప్రకృతిలో, అండ్ 7 ప్లేన్స్ ఆఫ్ బీయింగ్, అలాగే 7 రకాలైన ప్లేన్స్. అంటే ఏమంటారు ప్లేన్స్ అంటే తలములు, అంటే ఇవి ఒక ఫిజికల్ ప్లేను, మెంటల్ ప్లేను, అలా 7 ప్లేన్స్ కూడా ఉన్నాయి. పర్ఫెక్ట్. A series of acts and events considering years as we think. Our philosophy teaches us that as there are 7 fundamental forces, 7 మౌలికమైన శక్తులు ఉన్నట్టుగా ప్రకృతిలో, 7 planes of being, so there are 7 states of consciousness in which man can live. మనిషి 7 రకాలైనటువంటి స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో ఉంటున్నాడు. రిమెంబర్ అండ్ హ్యావ్ హిస్ బీయింగ్, ఆయన అంటే 7 సిరీస్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇన్ విచ్ మ్యాన్ కెన్ లివ్, థింక్, రిమెంబర్, జీవించగలడు, ఆలోచించగలడు, జ్ఞాపకం చేసుకోగలడు. అండ్ హ్యావ్ హిస్ బీయింగ్, తన అస్తిత్వం 7 ప్లేన్స్ లోనే ఉంది. టు ఎన్యూమరేట్ దీస్ హియర్ ఈజ్ ఇంపాసిబుల్, దాన్ని ఇంకా నేను బాగా క్లియర్ గా చెప్పడం చాలా అసంభవం. అండ్ ఫర్ దిస్ వన్ హ్యాస్ టు టర్న్ టు ద స్టడీ ఆఫ్ ఈస్టర్న్ మెటాఫిజిక్స్. అందుకని తూర్పు దేశాల్లో ఉన్నటువంటి ఆదిభౌతిక శాస్త్రాన్ని చదవాలి. బట్ ఇన్ దీస్ 2 స్టేట్స్, ఈ 2 స్థితులలో కూడా, ద వేకింగ్ అండ్ ద డ్రీమింగ్, అంటే తెలివిగా ఉన్నప్పుడు స్వప్నావస్థ, ఎవ్రీ ఆర్డినరీ ఇమోర్టల్ ఫ్రమ్ ఏ లర్న్డ్ ఫిలాసఫర్ డౌన్ టు ఏ పూర్ అన్టర్న్డ్ సేవేజ్, బాగా జ్ఞానం ఉన్న పండిత్ వేదాంత తెగ్గిన ఫిలాసఫర్ నుంచి ఏమీ తెలియనటువంటి అన్ట్యూటర్డ్, అంటే ఏమీ చదువుకోనటువంటి ఒక ఆది మానవుడి దగ్గర వరకు ప్రతి వ్యక్తి కూడాను హ్యాస్ ఏ గుడ్ ప్రూఫ్, అందరికీ ఒక మంచి ప్రూఫ్ ఉంటుంది, దట్ సచ్ స్టేట్స్ డిఫర్, ఆ స్టేట్స్ అవి డిఫర్ అవుగా ఉంటాయి అని. అంటే ఎంక్వైరర్ అన్నాడు, యూ డు నాట్ యాక్సెప్ట్ దెన్ ద వెల్ నోన్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ బయాలజీ అండ్ ఫిజియాలజీ టు అకౌంట్ ఫర్ ద డ్రీమ్ స్టేట్. అయితే మీరు అంగీకరించరా మనందరం ఒప్పుకున్న ఎక్స్ప్లెనేషన్స్ ఉన్న బయాలజీ అంటే జీవశాస్త్రము, ఆ భౌతిక ఫిజియాలజీ అంటే దాన్ని తెలుగులో ఏమంటాం అంటే ఫిజియాలజీ అని తెలుగులో, అంటే దాని మొత్తం లోపల ఉన్నటువంటి అవయవాలు అవన్నీ కలిపిన శాస్త్రం, ఆ డ్రీమ్ స్టేట్ కి అప్లై అవ్వవని మీరు అంటారా అని అడిగితే, వీ డు నాట్, మేము అనం. వీ రిజెక్ట్ ఈవెన్ ద హైపోథిసిస్ ఆఫ్ యువర్ సైకాలజిస్ట్, అంటే మీ యొక్క సైకాలజిస్ట్ చెప్పినటువంటి ఆ సిద్ధాంతాలను కూడా మేము రిజెక్ట్ చేస్తున్నాం. ప్రిఫరింగ్ ద టీచింగ్స్ ఆఫ్ ఈస్టర్న్ విజ్డమ్, అంటే ఈస్టర్న్ విజ్డమ్ యొక్క టీచింగ్స్ దగ్గర మీరు చెప్పే టీచింగ్స్ ని వీ రిజెక్ట్. బిలీవింగ్ ఇన్ 7 ప్లేన్స్ ఆఫ్ కాస్మిక్ బీయింగ్, అంటే ఆ కాస్మిక్ బీయింగ్ అంటే ఆ విశ్వజనీయమైన పురుషుడు 7 ప్లేన్స్ లోని, అండ్ స్టేట్స్ ఆఫ్ కాన్షియస్నెస్,
with regard to the universe of the macrocosm. అండ్ మైక్రోకాజం అంటే సూక్ష్మమైనది, మ్యాక్రోకాజం అంటే స్థూలమైనది. స్థూలమైన దానికి సంబంధించి ఈ జగత్తులో 7 ఈ ప్లేన్స్ లో ఈ కాన్షియస్నెస్ అన్నది 7 స్థితుల్లో ఉంటుంది. we stop at the 4th plane. మనం 4వ ప్లేన్ దగ్గర ఆపుతున్నాను. ఫైండింగ్ ఇట్ ఇంపాసిబుల్ టు గో విత్, అంటే అక్కడి నుంచి ఇంకా ముందుకు వెళ్ళడం చాలా కష్టంగా, ఇంపాసిబుల్ గనక ఎనీ డిగ్రీ ఆఫ్ సర్టనిటీ బియాండ్, అంతకంటే ముందుకెళ్ళడం చాలా నిశ్చితంగా ముందుకెళ్ళడం చాలా అంటే అసంభవం. బట్ విత్ రెస్పెక్ట్ టు ది మైక్రోకాజం, అంటే ఆ సూక్ష్మ స్థితికి బట్టి ఆర్ మ్యాన్ వీ స్పెక్యులేట్ ఫ్రీలీ ఆన్ హిస్ 7 స్టేట్స్. మేము స్వేచ్ఛగా ఆయన యొక్క 7 స్థితుల్ని ఊహిస్తున్నాం. అండ్ ప్రిన్సిపల్స్, అక్కడ సిద్ధాంతాలను. హౌ డు యూ ఎక్స్ప్లెయిన్ దీస్? ఇవన్నీ మీరు ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేస్తారు? వీ ఫైండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 డిస్టింక్ట్ బీయింగ్స్ ఇన్ మ్యాన్. మేము మొట్టమొదటిగా మనిషిలో ఈ 2 ప్రత్యేకమైనటువంటి భాగాలు చూస్తున్నాం. ద స్పిరిచువల్ అండ్ ద ఫిజికల్. ఒకటి ఏంటంటే ఆధ్యాత్మికమైన వాడు, రెండోది భౌతికమైన మనిషి. ఎవరైతే అభౌతికమైన మనిషి ఆలోచిస్తాడు, అండ్ ద మ్యాన్ హూ రికార్డ్స్ యాజ్ మచ్ ఆఫ్ దీస్ థాట్స్ యాజ్ హీ ఈజ్ ఏబుల్ టు ఎసిమిలేట్, ఆయన ఎంత ఎక్కువగా ఈ ఆలోచనలని తను ఎంత గ్రహించగలడో, అండ్ ద మ్యాన్ హూ రికార్డ్స్ యాజ్ ఈ థాట్స్ అన్నిటిని ఆయన అంత రికార్డ్ చేసుకోగలడు, తను గ్రహించినటువంటివన్నీ కూడా. అది దేర్ఫోర్ వీ డివైడ్ హిమ్ ఇంటూ 2 డిస్టింక్ట్ నేచర్స్. అందుకని ఆయన్ని మేము 2 ప్రత్యేకంగా ఉన్న భాగాలుగా విడదీస్తున్నాం. ది అప్పర్ ఆర్ ద స్పిరిచువల్ బీయింగ్, పైన ఉన్న వాడిని ఆధ్యాత్మిక వ్యక్తిని. కంపోజ్డ్ ఆఫ్ 3 ప్రిన్సిపల్స్, ఆయన 3 రకమైన తత్వాలతో ఉన్నాడు, ఆర్ ఆస్పెక్ట్స్ లేదా భాగాలతో. అండ్ ద లోయర్ ఆర్ ద ఫిజికల్ క్వాటినరీ, లేకపోతే భౌతికమైన లేక కిందనున్న 4 రకాలు కలిపి 4 కంపోజ్డ్ ఆఫ్ 4, 4తో ఈ 7, పైన 3తో కింద 4తో తయారైన వాడు. అప్పుడు క్వశ్చన్ ఎంక్వైరర్, ఈజ్ ఇట్ వాట్ వీ కాల్ స్పిరిట్ అండ్ సోల్ అండ్ ద మ్యాన్ ఆఫ్ ఫ్లెష్? దాన్నే ఆత్మ లేకపోతే సరే ఫ్లెష్ అంటే మాంసంతో ఉన్నటువంటి వ్యక్తి అని అనగలమా? ఇట్ ఈస్ నాట్, కాదు. దాట్ ఈస్ ద ఓల్డ్ ప్లాటోనిక్ డివిజన్. మీరు చెప్పింది పాత ప్లాటోనిక్ డివిజన్. అది ప్లాటో వాజ్ అన్ ఇనిషియేట్. ప్లాటో అన్న ఆయన అంటే దీక్షాపరుడే, అండ్ దేర్ ఫోర్ కుడ్ నాట్ గో ఇన్ టు ఫర్బిడెన్ డీటెయిల్స్. అందుకని ఆయన అక్కడ ఫర్బిడ్ అంటే వదిలివేయబడిన కాదన్న ఆ డీటెయిల్స్ లోకి ఆయన వెళ్ళలేకపోయాడు. బట్ హీ హూ ఈజ్ అక్వైంటెడ్ విత్ ద ఆర్కియాక్ డాక్ట్రిన్స్, ఈ ఆర్కియాక్ డాక్ట్రిన్స్ తో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకి ఫైండ్స్ ద 7 ఇన్ ప్లాటోస్ వేరియస్ కాంబినేషన్స్ ఆఫ్ సోల్ అండ్ స్పిరిట్. ప్లాటో యొక్క రకరకాలైన కాంబినేషన్స్ ఆఫ్ సోల్స్ లో 7 రకాల భాగాలు కనబడ్డాయి. హీ రిగార్డెడ్ మ్యాన్ యాజ్ కన్స్టిట్యూటెడ్ ఆఫ్ 2 పార్ట్స్. ఆయన మనిషిని 2 భాగాలుగా విడదీశాడు. 1 ఇటర్నల్, ఒకటి శాశ్వతమైన మనిషి, ఫార్మ్డ్ ఆఫ్ ద సేమ్ ఎసెన్స్ యాజ్ ద అబ్సల్యూట్నెస్, అదేమిటంటే కేవలంగా పరమమైన దాంతో ఉన్న సారంతో ఉన్నాడు. ది అదర్ మార్టల్, రెండవది ఏంటంటే అదే అంటే మృత్యు ఉన్నటువంటి వాడు. అండ్ కరప్టిబుల్ అంటే ఆయన వినాశనం అయిపోతాడు. డిరైవింగ్ ఇట్స్ కాన్స్టిట్యూయెంట్ పార్ట్స్ ఫ్రమ్ ద మైనర్ క్రియేటెడ్ గాడ్స్, అంటే ఈ మిగతా ఇట్స్ కాన్స్టిట్యూట్ దాని లోపల ఉన్న పార్ట్స్ అన్ని కూడా అక్కడ ఉన్నటువంటి చిన్నగా అంటే సృష్టించబడినటువంటి దేవతలతో. మ్యాన్ ఈజ్ కంపోజ్, ఈ షోస్ ఆఫ్, మనిషి ఎలా తయారయ్యాడంటే ఎలా చూపించబడుతున్నాడంటే ఏ మార్టల్ బాడీ, ఒక అంటే వినాశనం అయిపోయినటువంటి ఒక శరీరం, అండ్ ఇమ్మోర్టల్ ప్రిన్సిపల్, అమృతత్వం ఉన్నటువంటి ఒక తత్వం. అండ్ 3 ఏ సెపరేట్ మార్టల్ కైండ్ ఆఫ్ సోల్. మూడోది ఏంటంటే మళ్ళీ మృతత్వం అంటే ఉన్నటువంటి ఒక ఆత్మ. ఇట్ ఈస్ దాట్ విచ్ వి రెస్పెక్టివ్లీ కాల్ ద ఫిజికల్ మ్యాన్. దీన్నే మేము భౌతికమైన మనిషి, ద స్పిరిచువల్ సోల్, ఆధ్యాత్మికమైన ఆత్మ లేకపోతే స్పిరిట్ అంటాం. అండ్ ద యానిమల్ సోల్, లేకపోతే జంతువు యొక్క ఆత్మ.
ద నౌస్ అండ్ సూస్కే అని ఏదో అన్నారు. దాని ఏ భాషలో దాని. దిస్ ఈస్ ద డివిజన్ అడాప్టెడ్ బై పాల్. ఇది పాల్ అన్న ఆయన చేసిన డివిజను. ఎనదర్ ఇనిషియేట్, ఆయన ఇంకొక ఇనిషియేట్ హూ మెయింటైన్స్ దట్ దెర్ ఈజ్ ఎ ఫిజికల్ బాడీ. ఆయన ఏం చెప్తారంటే అక్కడ ఒక భౌతికమైన శరీరం ఉన్నది విచ్ ఇస్ సోన్ ఇన్ ద కరప్టిబుల్ యాస్ట్రల్ సోల్ ఆర్ బాడీ. అది ఇంకొక దాంట్లోని అంటే సోన్ అంటే పెద్దదైంది, దాన్నే యాస్ట్రల్ సోల్ అని కూడా అంటాం, యాస్ట్రల్ బాడీ. అండ్ ఏ స్పిరిచువల్ బాడీ దట్ ఈస్ రైజ్డ్ ఇన్ ఇన్కరప్టిబుల్ సబ్స్టెన్స్, అంటే ఏమాత్రం కూడా నాశనం కానటువంటి పదార్థంతో అది పెరిగింది. ఈవెన్ జేమ్స్ అంటే 3:15 corroborates the same by saying that the wisdom of our lower soul. ఆయన ఏం చెప్తున్నారంటే మన యొక్క కింద అంటే ఉన్నటువంటి ఆత్మ డిసెండెత్ నాట్ ఫ్రమ్ ద అబౌవ్, పైనుంచి రావట్లేదు, బట్ ఈజ్ టెరెస్ట్రియల్, అది భౌతికమైనదే. డెమానికల్ అంటే డెమన్ లాగా, దయ్యానికి సంబంధించింది వైడ్ గ్రీక్ టెక్స్ట్ లో. వైల్ ద అదర్ ఈజ్ హెవెన్లీ విజ్డమ్, రెండవది అది స్వర్గానికి సంబంధించిన జ్ఞానం. ఇక్కడ హెవెన్ అంటే మనం అన్న హెవెన్ కాకుండా వాళ్ళు వాడుతున్నారు. నౌ సో ప్లెయిన్ ఈస్ ఇట్ టు దట్ ప్లేటో అండ్ ఈవెన్ పైథాగరస్ ప్లేటోకి సంబంధించినంత వరకు వైల్ స్పీకింగ్ బట్ ఆఫ్ 3 ప్రిన్సిపల్స్, అక్కడ 3 ప్రిన్సిపల్స్ ఉన్నాయి. గివ్ దెమ్ 7 సెపరేట్ ఫంక్షన్స్, వాడికి ఆ మూడింటికి 7 ప్రత్యేకమైన పనులు. ఇన్ దేర్ వేరియస్ కాంబినేషన్స్, ఆ 3 రకరకాలుగా కంబైన్ అయిపోయి, దట్ ఇఫ్ వీ కాంట్రాస్ట్ అవర్ టీచింగ్స్, మన టీచింగ్స్ కి వ్యతిరేకంగా, దిస్ విల్ బికమ్ క్వైట్ ప్లెయిన్, అది ఇంకా ప్లెయిన్ గా ఉంది. లెట్ us take a cursory view of these 7 aspects by drawing 2 tables. 2 టేబుల్స్ ద్వారా క్లియర్ కట్ గా మనకి వ్యూ తీసుకుందాం. థియోసాఫికల్ డివిజన్ ఏంటివి, అక్కడ సాంస్క్రిట్ టర్మ్స్ లో రూప ఆర్ స్థూల శరీరం అని, అది ఫిజికల్ బాడీ, భౌతిక శరీరం, ఎగ్జోట్రిక్ మీనింగ్. ఎక్స్ప్లెనేషన్ ఇన్ ద వెహికల్ ఆఫ్ ఆల్ ద అదర్ ప్రిన్సిపల్స్ డ్యూరింగ్ లైఫ్, అంటే జీవిత కాలంలో ఉన్న అన్ని ప్రిన్సిపల్స్ తో కూడిన వాహనం అంటే భౌతిక శరీరం. రెండవది ప్రాణ, అంటే మనం ప్రాణం అది సంస్కృతంలో ప్రాణం, ఎగ్జోట్రిక్ మీనింగ్ జీవము లేకపోతే వైటల్ ప్రిన్సిపల్, అదే చాలా ముఖ్యమైనటువంటి తత్వం. ఇది ఏంటంటే ఎక్స్ప్లెనేషన్ నెసెసరీ ఓన్లీ టు ఏసిడి అండ్ ద ఫంక్షన్స్ ఆఫ్ ద లోయర్ మనస్, ఈ లోయర్ మనస్కి సంబంధించినవి. విచ్ ఎంబ్రేస్ ఆల్, అంటే భౌతిక శరీరం ఏకి సికి డికి చెందింది. ద ఫంక్షన్ ఆఫ్ ది లోయర్ మనస్ విచ్ ఎంబ్రేస్ ఆల్ దోస్ లిమిటెడ్ టు ద బ్రెయిన్, ఫిజికల్ బ్రెయిన్, అంటే ఇవన్నీను భౌతికమైనటువంటి బ్రెయిన్ కి పరిమితమై ఉన్నాయి, లిమిటెడ్ టు ద బ్రెయిన్. నెక్స్ట్ ఏంటంటే లింగ శరీర, మూడవది లింగ శరీరం, యాస్ట్రల్ బాడీ, దాన్ని కామ శరీరం అని అంటారు, అంటే యాస్ట్రల్ బాడీ అని కూడా. ద ప్లాట్ఫామ్ బాడీ, ఇథరిక్ డబుల్ అంటారు, అదే ఫ్యాంటమ్ బాడీ. అది అంటే ఇది ఏంటంటే ఇథరిక్ డబుల్ భౌతిక శరీరానికి దాన్ని ప్రాణమయ కోసం అంటాం, అలాంటిది. కామరూప అంటే తర్వాత ఏంటంటే సంస్కృతంలో కామరూపం, ద సీట్ ఆఫ్ యానిమల్ డిజైర్స్, అంటే భౌతికమైన కోరికలు అండ్ ప్యాషన్స్, భావావేశాలను. ఇది దిస్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద యానిమల్ మ్యాన్, అంటే మనిషిలో ఉన్నటువంటి అంటే జంతు ప్రవృత్తి. వేర్ లైస్ ద లైన్ ఆఫ్ డిమార్కేషన్ విచ్ సెపరేట్స్ ద మార్టల్ మ్యాన్ ఫ్రమ్ ద ఇమ్మోర్టల్ ఎంటిటీ, అంటే ఇక్కడే ఆ మృత్యు ఉన్న వ్యక్తికి అనంతమైన మృత్యువు లేని స్థితికి ఉన్న తేడా కనిపిస్తుంది, అది కామరూపం.
తర్వాతది మనస్సు, ఐదోదా ఇది. ఏ డ్యూయల్ ప్రిన్సిపల్ ఇన్ ఇట్స్ ఫంక్షన్స్. ఇది రెండు రకాలైన తత్వాలతో ఉంది దాని పనులలో. ఇది ఎగ్జోట్రిక్ గా ఏమంటాం, మనస్సు, మైండ్ అంటాం, లేదా ఇంటెలిజెన్స్, విచ్ ఈస్ ద హయ్యర్ హ్యూమన్ మైండ్. అది ఉన్నతమైన మానవుడి యొక్క మైండ్. హూస్ లైట్ ఆర్ రేడియేషన్ లింక్స్ ద మోనాడ్. మోనాడ్ అంటే జీవాత్మతోటి లింక్ అయి ఉంటుంది. ఫర్ ద లైఫ్ టైం, ఒక జీవకాలంలో, జీవించే జీవిత కాలంలో, టు ద మార్టల్ మ్యాన్ అంటే మనిషితోటి లింక్ అయి ఉంటుంది. ఎక్స్ప్లెనేటరీ, ద ఫ్యూచర్ స్టేట్ అండ్ ద కార్మిక్ డెస్టినీ ఆఫ్ మ్యాన్. భవిష్యత్తు స్థితి, మనిషి యొక్క కర్మ సంబంధమైన డెస్టినీ, విధి. డిపెండ్ ఆన్ వెదర్ మనస్ గ్రావిటేట్స్ మోర్ డౌన్వర్డ్ టు కామరూప. ఈ మనస్సు ఎక్కువగాను కామరూపానికి సంబంధిస్తూ, ద సీట్ ఆఫ్ ద యానిమల్ ప్యాషన్స్ అంటే జంతుపరమైన భావావేశాలు, ఆర్ అప్వర్డ్స్ టు బుద్ధికి సంబంధించినవి. ద స్పిరిచువల్ ఈగో, ఆధ్యాత్మికమైన ఈగో అని కూడా అంటాం. ఇన్ ద లేటర్ కేస్ అంటే ఇంకొక విషయంలో, ద హయ్యర్ కాన్షియస్నెస్ ఆఫ్ ద ఇండివిజువల్ స్పిరిచువల్ ఆస్పిరేషన్స్ ఆఫ్ మైండ్ అంటే మనస్సుకు ఉన్నటువంటి హయ్యర్ ఉన్నతమైనటువంటి కాన్షియస్నెస్ అని మనం చెప్పొచ్చు. ఎసిమిలేటింగ్ బుద్ధి ఆర్ అబ్జార్బ్డ్ బై ఇట్ అండ్ ఫ్రమ్ ద ఈగో. ఈగో అంటే క్యాపిటల్ ఈ పెట్టారు. బుద్ధితోటి అది ఎసిమిలేట్ అయి ఉంటుంది, దాంతో ఈగోతోటి కూడి, విచ్ గోస్ ఇన్ టు దేవచానిక్ బ్లిస్ అంటే దేవచాన్ అంటే స్వర్గానికి సంబంధించిన ఆనందంతో ఉంటుంది, హయ్యర్ మనస్సు అది. తర్వాత బుద్ధి, ద స్పిరిచువల్ సోల్, ఆధ్యాత్మికమైన ఆత్మ. ద వెహికల్ ఆఫ్ ప్యూర్ యూనివర్సల్ ఆస్పెక్ట్. ఇక్కడ బుద్ధి పేరు వేరు, అక్కడ మనం చెప్పే బుద్ధి వేరు. ఈ బుద్ధిక్ ప్లేన్ అన్నది పవిత్రమైన విశ్వజనీయమైనటువంటి ఆత్మ, అది వెహికల్ అది. తర్వాతది ఆత్మ, స్పిరిట్, వన్ విత్ ద అబ్సల్యూట్ యాజ్ ఇట్స్ రేడియేషన్స్. అదే పరమమైనది, దాని యొక్క రేడియేషన్ కి సంబంధించి అదే ఫైనల్. నౌ వాట్ డస్ ప్లేటో టీచ్? ప్లేటో ఏం చెప్పారు? హి స్పీక్స్ ఆఫ్ ద ఇంటీరియర్ మ్యాన్ యాజ్ కాన్స్టిట్యూటెడ్ ఆఫ్ టూ పార్ట్స్. లోపల మనిషి రెండు భాగాలుగా ఉన్నాడని ప్లేటో చెప్పాడు. వన్ ఇమ్యూటబుల్, ఒకటి ఏంటంటే ఇమ్యూటబుల్ అంటే అనంతమైనది అనేనా? ఇమ్యూటబుల్ అంటే ఏంటి మీనింగ్ మర్చిపోయాను. ఇమ్యూటబుల్ అని అంటే వినాశనమైన. ఇమ్యూటబుల్ అంటే చేంజ్ అవనిది, మ్యూటబుల్ అంటే చేంజ్, మార్పు చెందనిది. అండ్ ఆల్వేస్ ద సేమ్, ఎప్పుడు ఒకలాగే ఉంటుంది. ఫార్మ్డ్ ఆఫ్ ద సేమ్ సబ్స్టాన్స్ యాజ్ డైటీ, అంటే ఎప్పుడు ఒకే పదార్థంతో దేవతలకు ఉన్నట్టుగా. అండ్ ది అదర్ మార్టల్ అండ్ కరప్టబుల్, రెండోది ఏంటంటే నిరంతరం మారుతూ ఉన్నది, వినాశనకరమైంది. దీస్ టూ పార్ట్స్, ఈ రెండు భాగాలు కూడా ఫౌండ్ ఇన్ అవర్ అప్పర్ ట్రయాడ్, ఇవి మన పైన మూడు భాగాలన్న దాంట్లో ఉంటాయి. అండ్ ద లోయర్ క్వాటినరీ, మూడు పైన కింద నాలుగు ఉంటాయి, అంటే టేబుల్లో చూపెట్టినట్టుగా. హీ ఎక్స్ప్లెయిన్స్ దట్ వెన్ ద సోల్ సుఖే, ESUCHA, allies herself to the now. ఏంటో ఇక్కడ దీనికోసం పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. మిస్టర్ సినెట్స్ ఎసోటరిక్ బుద్ధిజం D, E and F are respectively called the animal, the human and the spiritual souls. అదే D, E, F ఏంటి? ఈ యానిమల్, human and spiritual, which answers as well. Though the principles in esoteric Buddhism are numbered, this is strictly speaking useless. That dual monad alone, Atma Buddhi, is susceptible of being thought of as the highest number, the sixth and seventh, as to all others, since that principle only which is predominant in man has to be considered as the first and foremost. No, ఇదంతా కూడాను ఎసోటరిక్ బుద్ధిజంలోంచి తీసుకున్నారు. న్యూమరేషన్ ఈజ్ పాసిబుల్ యాజ్ ఎ జనరల్ రూల్. ఇన్ సమ్ మెన్ ఇట్ ఈస్ ద హయ్యర్ ఇంటెలిజెన్స్, మనస్, ఆత్మబుద్ధి మనస్ అంటారు, విచ్ డామినేట్స్ ద రెస్ట్. ఇన్ అదర్స్ ద యానిమల్ సోల్ అంటే కామరూప, దట్ reigns supreme, exhibiting the most bestial instincts, etc. చాలు.
divine spirit of substance. She does everything right and felicitously, but the case is otherwise when she attaches herself to annoy అంటే folly or the irrational animal soul కి అటాచ్ అయితే. Here then we have manas or the soul in general, అంటే మూడిటిని పై వాటిని ఆత్మబుద్ధి మనస్ అని in its two aspects. When we have manas or the soul in general in its two aspects, when attaching itself to anoyi అంటే our కామరూపాకి అటాచ్ ANOIA అదేంటో మరి, ఆర్ ద యానిమల్ సోల్ అంటే అర్థం యానిమల్ సోల్. ఇన్ ఇసోట్రిక్ బుద్ధిజంలో దాన్ని అనోయి అంటే యానిమల్ సోల్. ఇట్ రన్స్ టువర్డ్స్ ఎంటైర్